జగన్ తన పేటీఎం బ్యాచ్ పేర్ని నాని అంబటితో రాజధాని అమరావతిపై విషప్రచారం చేస్తున్నారంటూ డీసీఎంఎస్ చైర్మన్ వడ్రానం హరిబాబు ఫైర్ అయ్యారు. అమరావతిలో శరవేగంగా పనులు జరుగుతుంటే ఓర్వలేక జగన్ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర మంత్రి పెమ్మసాని గెలుపుపై పేర్ని నాని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. అంబటి పేర్ని నాని ఇలానే మాట్లాడితే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని అన్నారు హరిబాబు. మనం చూసుకుంటే ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఇంకా ఆయన యొక్క దుర్మార్గమైనటువంటి చర్యలు కొనసాగిస్తానే ఉన్నాడు. ఆయన యొక్క పేటీఎం బ్యాచ్ ని, అలాగే ఎవరైతే ఈ యొక్క ఆయన అల్లరి మోకలు, దోపిడీ దొంగలు, రాకాసి మోకలు ఉన్నారో వారితో ఇంకా విషపు జ్వాలలో దళ్ళు విరజిమ్ముతూనే ఉన్నాడు. ఉదాహరణకి ఇవాళ ప్రపంచం మొత్తం మెచ్చే విధంగా అమరావతి రాజధానిని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ దాని యొక్క నిధుల్ని అదే సమకూర్చుకుంటూ అమరావతి రాజధాని అభివృద్ధి అనేది శరవేగంగా అభివృద్ధి చెందుతా ఉంది. దానికి మా యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు ఎంతో కృషి చేస్తా ఇప్పటికే కొన్ని లక్షల కోట్ల రూపాయలని పెట్టుబడులుగా మన రాష్ట్రానికి తీసుకువస్తా ఉన్నారు. ఇలా అభివృద్ధి శరవేగంగా జరుగుతూ ఉంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఓర్వలేక అమరావతిపై విషం చింపుతూనే ఉన్నాడు ఇప్పటికీ కూడా. దానిలో భాగంగా నిన్న పేరుని నాని అనే అతను ఒక పేటీఎం ఆర్టిస్ట్ అనాలా లేకపోతే ఇంకా ఏమనాలా వాళ్ళకే సంస్కారానికి వదిలేస్తా ఉన్నాం. నిన్న మాట్లాడుతూ ఏమన్నాడంటే అమరావతిలో అక్కడక్కడ కెలుకుతూ ఉన్నారంట. ఆ భాష చూడండి, ఆ భాష అనేది అతని కెలకటం లేకపోతే ఇంకొకటి దోపిడీ చేయటం వారికే చెల్లింది. ఇవాళ నీకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డి అండ్ టీం ఒక్కసారి మీరు అమరావతి వచ్చి అక్కడ రోడ్లని మీరు చూడండి, అభివృద్ధిని చూడండి.